సత్యనిష్ఠులు సమావేశమై రామనామం అతి గొప్ప శక్తివంతమైన మంత్రంగా తెలుసుకోవాలి అని వారికి చెబుతూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఓం జై శ్రీరామ్. సత్యనిష్ఠులు ప్రార్థన ముగియగానే గుణనిధి పైకి లేచి, గురువుగారు శ్రీరామనామం యొక్క ఒక పదనం చాలా చక్కగా వివరించారు మీరు. ఆ తారక మంత్రం అందరికీ ఎంతో మహిమాన్వితమైనటువంటి జీవితాన్ని ఇస్తుందని మీరు ఇదివరకే తెలియజేశారు. అయితే మాకు సిద్ధ పురుషులు, సిద్ధయోగులు, స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా కావచ్చు, అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా, లేకుంటే ఇదివరకు ఉండిన వారి గురించి ఏమన్నా మాకు తెలియజేస్తారని అడిగాడు. అందుకు సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వి, తప్పకుండా నాయన, మీరు వినవలసినటువంటి ఒక మహానుభావుని చరిత్ర, ఒక మహావ్యక్తి, జితేంద్రియుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఆయన మహాభక్తుడు, జ్ఞానవంతుడు, అష్టసిద్ధులు పొందినటువంటి సిద్ధపురుషుడు. అష్టసిద్ధులు అంటే అనిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రకామ్యం, ఈశిత్వం, వసిత్వం. ఈ సిద్ధులన్నీ కూడా మహిమాన్వితమైనవి. ఒక్కొక్క సిద్ధి వలన ఒక్కొక్క అవతారాన్ని దాల్చవచ్చు, రూపాన్ని మార్చుకోవచ్చు, కంటికి కనబడకుండా మాయమవ్వచ్చు, అతిపెద్ద కాయంగా మారవచ్చు. ఇలా అనేక మహిమలు గల ఈ అష్టసిద్ధులు పొందినటువంటి ఆ మహానుభావుడు భాగవతోత్తముడు శ్రీ ఆంజనేయ స్వామి. ఇంద్రియాలను జయించి రామనామం తప్ప, రామభక్తి తప్ప వేరే తత్వం తెలియని ఆలోచించినటువంటి ఒక దివ్య పురుషుడు. అందువలననే ఆయన ఆలయానికి ఒక పెద్ద ప్రసిద్ధి ఉంది. అది ఏమిటంటే, ఆయన దగ్గరకు ఎటువంటి వారు వచ్చినా, అంటే ఎటువంటి గాలులు సోకిన వారు వచ్చినా, సహజంగా మన వారు భూత ప్రేత పిశాచ గణాలని ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. వాటి వలన బాధపడుతున్నామని వాళ్ళు గ్రహించి ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకొని వస్తారు. ఆంజనేయ నామం జపించగానే ఇటువంటి దుష్టశక్తులు, దుష్టగాలు ఏది దగ్గరకు రావు అనేటువంటి ఒక గొప్ప మహిమాన్వితుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఇక్కడ కావాల్సింది, ఇక్కడ పతంజలి గారు సూచించినటువంటి ప్రతిపక్ష భావనం. ఇది హనుమంతుడిలో అమాంతంగా ఉంది. ఆయన శక్తి సామర్థ్యాలతో చేసిన కార్యాలన్నీ కూడా శ్రీరాముని యొక్క భక్తిని పొందడానికి ఇంకెవరూ చేయలేనంతటువంటి సాహసాలు ఆయన చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సిద్ధపురుషుడు. మనసుకి రామనామం తప్ప వేరే ఏమీ లేకుండా, మరే విషయము అంటుకోకుండా, ఏ సంస్కారాలు కూడా దగ్గరికి రాకుండా చూసినటువంటి ఒక మహా వ్యక్తి. ఆయన ఎవరికీ భయపడడు. రామాయణ కాలంలో ఎటువంటి రాక్షసులు ఎదురుపడినా వారిని ముప్పు తిప్పలు బట్టి అనేక విధాల హింసించి చంపివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయనలో ప్రతిపక్ష భావనం ఎక్కువ. తన శక్తి సామర్థ్యాలు తాను తెలియదు. అది ఎవరైనా పక్కన ఉండి చెప్పి, నీవు ఫలానా శక్తివంతుడు, నీలో ఇంతటి గొప్పతనం ఉంది అని చెబితే అప్పుడు అవన్నీ ఆయనలో విజృంభిస్తాయి. ప్రతిపక్ష భావనకు ఆయన ఒక గొప్ప ఉదాహరణగా మనం చూసుకోవాలి. అయితే ఈ గొప్పతనమంతా శ్రీరామచంద్రుడిదే అంటాడు శ్రీ ఆంజనేయ స్వామి. ఆయనకు మంచేదో చెడేదో స్పష్టంగా తెలుసు. అలాంటి తత్వాన్ని కలిగి ఉండాలి యోగులు. రాజహంస ముందు పాలును నీటిని కలిపి ముందర ఉంచితే అది పాలు మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెడుతుంది. ఎంత గొప్ప మహిమ గలదో హంస ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మంచి చెడులు మనకు ఈ లోకంలో కనబడుతూనే ఉంటాయి. అయితే మంచిని మాత్రం గ్రహించాలి, చెడుని మనం దూరంగా తరిమేయాలి, అంటే విడిచిపెట్టాలి. చెడుని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఓం తత్సత్. సత్యమేవ జయతే.